విలేజ్లో లేబర్ ఎలా తయారయ్యాడంటే మార్నింగే వెళ్తాం పనికి పిలిచేకి. మార్నింగ్ లేపాల వెళ్ళి మార్నింగ్ లేపి బయటికి పోయిరాపో, మళ్ళీ పిలిచికొచ్చి టీ తాగపోల్లా. టీ అంటే టీ, మందు అంటే మందు, ఏం అడిగితే అది 100% మందు తాగితేనే పని కొంగుతారు, లేదంటే పనికే రారు. మళ్ళీ ఈవినింగ్ పోతాం కదా 6 గంటలకు పిలిచేకి, రేపు పనికి వస్తావా రావని. అప్పుడు ఏం చేస్తారు, అప్పుడు 90కి వెళ్ళా, మళ్ళీ మార్నింగ్ 90కి వెళ్ళా. మార్నింగ్ వచ్చే రాగానే లేపినిచ్చి బయటికి పోతానే 90కి, మళ్ళీ పోయేటప్పుడు ఒక 90కి వెళ్ళా. కూలి 2 గంటలకు అయితే 600, సాయంత్రం వరకు చేస్తే 1000 రూపాయలు వెళ్ళా. మళ్ళీ మధ్యాహ్నం భోజనం చూసుకోవాలా, మళ్ళీ బీడీలు కట్ట చూసుకోవాలా, అగ్గిపెట్టి ఇలా. వాడు ఫోన్ రీఛార్జ్ చేయకపోతే ఫోన్ రీఛార్జ్ కూడా మనమే చేయాలా. వాడు గంట సేపు మాట్లాడినా కూడా వన్ ఏం అనకూడదు. కానీ ఒక ఆఫీసర్ కంటే లేబరు పెద్ద కాస్ట్లీ అయిపోయినాడు. ఆఫీసర్ కన్నా టయానికి వెళ్ళిపోతాడేమో, ఎందుకంటే శాలరీ లేదని. వీళ్ళు ఆ టైప్ కాదు. వీళ్ళకి ఎందుకంటే కూలి టైమింగ్ ఉండదు కదా, వాళ్ళకి నచ్చినప్పుడు వస్తారు, నచ్చినప్పుడు పోతారు. మనం ఏమని దండిస్తామనుకో, రేపు పొద్దున మన పనికి ఎవరు రారు, అడుగు కూడా పెట్టరు. 10 మందికి చెప్తారు, ఎందుకంటే బ్యాడ్గా చెప్తారు. ఇంకా లేడీస్ వస్తారు. లేడీస్ వస్తే పనికి వాళ్ళు ఎట్లుంటుందంటే, ఇంటికాటింటి అంగీ తెచ్చుకొని బాగా క్లాస్గా వస్తారు, చెప్పులన్నీ బాగా నీట్గా ఇడిచి, మళ్ళీ వచ్చేటప్పుడు అంతే సీఎం అట్లే క్లాస్గా వెళ్ళిపోతారు. వాళ్ళు పనికి వచ్చినట్లు ఉండరు. ఊర్లో చూసుకుంటే పనికి పోయినావా అంటే కన్నా పనికి వచ్చిన వాళ్ళంటే వీళ్ళని ఏం అనకూడదు. వీళ్ళు ఫిల్టర్ వాటరే కావాలా, పప్పు అంటే పప్పు, పెరుగు అంటే పెరుగు, రసం అంటే రసము, ఏ కూర కాబట్టి వాళ్ళకి ఆ కూర లేకపోతే రేపొద్దున